సో నా పేరు వచ్చేసి రజనీ రవి, మా సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ ఆక్టోబస్ లో వర్క్ చేస్తారు ఇబ్రహీంపట్నం. సో తను వర్క్ చేసుకుంటూ జస్ట్ ప్రోడక్ట్స్ సిఎంసి ఆఫర్ నుంచి నేను బిజినెస్కి వచ్చాను. సో బిజినెస్కి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 6 months వరకు నేను ప్రోడక్ట్స్ వాడుతున్నాను. సో నా హెల్త్ మంచిగా అయిన తర్వాత మా సార్ ఒకటే చెప్పిండు, సో నేను ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎవరికి నేనైతే నా తరఫున హెల్ప్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ రెస్ట్ చేస్తూ సో మనకి ఇండైరెక్ట్గా కొంతమందికి హెల్ప్ చేయవచ్చు అని చెప్పేసి సో నేను కొన్ని మీటింగ్స్కి రావడం ద్వారా తెలుసుకొని సో మా సార్ యొక్క సపోర్ట్ తోటి అలాగే మేడం వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఈ బిజినెస్లో కంటిన్యూ అవుతున్నాను. సో నేను చదివింది బీటెక్లో. సో ఎస్ఐ జాబ్ అయితే అక్కడ 7 years ప్రిపేర్ అయినా అక్కడ జాబ్ అయితే రాలేదు. ఇక్కడ జస్ట్ వెస్టేజ్ 1.5 year నేను పట్టుకున్నందుకు నాకు 40,000 ఇన్కమ్ వస్తుంది. సో మా సార్ శాలరీ వచ్చేసి మినిమం 2 lakhs వస్తుంది. సో అంత శాలరీ వచ్చిన సో ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నానంటే సో ఒక్కటే సిచ్యువేషన్. సో మా సార్కి హెల్త్ బాగాలేనప్పుడు 1 month లీవ్ పెడితే తనకి గవర్నమెంట్ అయితే 1 rupee కూడా ఇన్కమ్ ఇవ్వలేదు. సో అదే మంత్ నాకు వెస్టే కంపెనీ సో నేను ఇంట్లో ఉన్నా కూడా నాకు 15,000 అకౌంట్లో వేసింది. సో ఈ యొక్క పాసివ్ ఇన్కమ్ సో మనం ఎన్నో లేకపోయినా సరే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అనే ఒకే ఒక నమ్మకంతో నాకు ప్రూవ్ అయింది కాబట్టి నేను ఈ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే నేను ఇందులోకి వచ్చిన తర్వాత థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు సిఐ అదే తీసుకోండి, యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చారు. మేడం కొద్దిగా కష్టపడితే ఎస్ఐ వచ్చేదే, కానీ ఆ ఉద్యోగం వద్దు, వారికి ఉద్యోగం అడిగేయమని చెప్పి ఇక్కడికి వచ్చి మేడం కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది. సేవ కోసమే వచ్చింది. పైసలు ఉన్నాయి,